హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? గత వీడియోలో ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాం. అసలు సృష్టి అనేది ఎలా సృష్టించబడిందో, సృష్టి ఎందుకోసం సృష్టించబడిందో మీ అందరికీ చెప్పాను. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. దేవుడు మనిషిని చేతితో నిర్మించాడు. ఎలా అంటే తన అరచేతిలో మనల్ని చిక్కుకున్నాడు. మనము ఎంత గొప్పవారమో ఆలోచించండి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఎంతో పెద్దోడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆలోచించండి ఎంత గొప్పవాడో. అటువంటి గొప్పవాడు మనలను ఆయన చేతితో చేసుకున్నాడు. అంటే మనం ఎంత గొప్పవారో ఆలోచించండి. ఎంత ఇష్టమో మనము ఆయనకి. ఎప్పుడైనా సరే మన తల్లిదండ్రులు ఎవరైతే ఇష్టమో వాళ్ళనే కొడతారు, వాళ్ళనే తిడతారు, వాళ్ళకు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశపడతారు. అలాగే యేసయ్యకు కూడా మనం అందరం అంటే ఇష్టం. అందుకే ఆయన చేతితో చేసుకున్నాడు. తన అరచేతిలో మనల్ని చిక్కుకొని ఆయన చేతి ద్వారా మనల్ని చేసుకున్నాడు. ప్రతి ఒక్కటి ఆకాశాన్ని, భూమిని, ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, సముద్రం కలుగునుగాక అని చెప్పినవాడు మనల్ని ఎందుకు మనిషిగా కలుగునుగాక అని చెప్పలేదు? ఎందుకంటే మనం ఇష్టం కాబట్టి ఆయన చేతితో చేసుకున్నాడు. ఆయన ఊపిరి పోసుకున్నాడు. ఒక్కసారి గమనించండి, అసలు మనిషి అంటే ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడో ఆలోచించండి. దేవుడు ఇంత గొప్పగా చేసుకుంటే మనము చిన్న చిన్న ఆటలకి బాధపడిపోయి ఆయన ఎందుకు చేశాడో అది మర్చిపోతున్నాం. మనం ఆయన బాధ పెడితే మన జీవితంలో సంతోషం ఉండదు, దుఃఖం తప్ప, బాధ తప్ప ఏమీ ఉండదు. ఆయనని మనం బాధ పెట్టకూడదు. మనని ఆయన ఎంతో గొప్పగా చేసుకున్నప్పుడు ఆయన్ని మనం బాధ పెడితే ఏంటి చెప్పండి? చిన్న చిన్న ఆటలకి ఎందుకు నా జీవితం నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆయన మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. మన జీవితం ద్వారా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలను బట్టే దేవుడు మనల్ని సృష్టించాడు. ప్రతి ఒక్కరిని ఒక పని ఉంటుంది. మనల్ని దేవుడు చేసుకున్నాడంటే నేను ఒక ఉన్నత స్థాయిలో చూసుకోవాలి, నేను ఎలా చూడాలి వీళ్ళని అని చెప్పి దేవుడు ఆలోచించి మనల్ని చేసుకున్నాడు. అలాంటిది మనం దాన్ని గ్రహించకుండా సగంలోనే మన జీవితాన్ని ముగించేసామనుకోండి, ఆయనకి బాధ తప్ప ఏమీ ఉండదు. మనం దేవుని బాధ పెట్టకుండా దేవుని సంతోషపట్టేలాగా మనం జీవిద్దాం. మనిషిని అరచేతిలో పెట్టుకొని చెక్కుకొని ఆయన ఊపిరి ఊదగా ఒక మనిషి జీవించే జీవి అయ్యింది. ఆ జీవికి ఆదాము అని పేరు దేవుడు పెట్టాడు. ఆదాము అనే ఆ వ్యక్తి మనందరికీ తండ్రి. ఆయన ద్వారానే మనం అందరం కలిగాము. అప్పుడు ఆ ఆదాము ప్రతి ఒక్కదానికి పేర్లు పెట్టాడు. పక్షులకి, జంతువులకి, అడవి మృగాలకి అన్నీ ఆదామే పేర్లు పెట్టాడు. సింహాన్ని సింహం అని, కాకిని కాకని, పామును పాము అని అన్నిటినీ ఆదామే పేర్లు పెట్టాడు. మరి ఆదాము ఇవన్నిటినీ పేర్లు పెట్టాడు, అవన్నిటితో జీవిస్తున్నాడు. కానీ మనిషికి మనిషి ఉంటేనే ఏదైనా పంచుకోగలరు, మాట్లాడుకోగలరు. అంతే కదా ఫ్రెండ్స్? అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలిగింది. దేవుడే కలిగించాడు. గాఢ నిద్ర కలిగించి పక్కటి ఎముకని విరిపి ఒక మళ్ళీ చేతితో ఇంకొక స్త్రీని, ఒక అమ్మాయిగా దేవుడు ఒక బొమ్మను చేసి దానికి ఊపిరి ఊది అప్పుడు ఆదాముకి ఇచ్చాడు. ఇదిగో అని చెప్పి. మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు గ్రహించి అప్పుడు దేవుడు ఈ ఒక అమ్మాయి రూపాన్ని చేసి ఈ ఆదాముకి ఇస్తే ఆదాము అప్పుడు అవ్వ అని పేరు పెట్టాడు. ఆదాము, అవ్వ వీరే మనకి ఫస్ట్ ఉన్న మనుషులు. అప్పుడు దానికి ముందు ఏ మనిషి లేరు. ఫస్ట్ కలిగిన మనుషులు వీళ్ళిద్దరే అన్నమాట. వీళ్ళిద్దరి ద్వారానే మనం అందరం కలిగాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. నువ్వు మనిషిని ఎలా చేసావో మేము చెప్పుకున్నాం ప్రభా. మేమందరం కూడా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించే కృప మీరు మాకు దయచేయండి తండ్రి. అయినా ప్రతి ఒక్కరూ
ని దీవించండి. ఈ వీడియోస్ ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీలో బలంగా ఎదిగినట్లుగా సహాయం చేయండి. నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించి వారి గొప్ప స్థితిలో ఉండేలాగా కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా దేవుడు చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, బాయ్.